ఈ రెండు శ్లోకాల్లో మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది. కాబట్టి వీటిని సాంస్క్రిట్ పాలిండ్రోమ్స్ అంటారు. దీన్నే రాఘవ యాదవీయం అని కూడా అంటారు. రాఘవ యాదవీయం అంటే ఒక శ్లోకాన్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చదివితే రాముడి గురించి, రాఘవుడి గురించి వస్తుంది. దాన్ని చివరి నుంచి తిరగేసి చదివితే శ్రీకృష్ణుడి గురించి వస్తుంది. ఇప్పుడు మొదటి శ్లోకం యొక్క అర్థం చూద్దాం. తం భూసుతాముక్తి ముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీహి. అంటే ఎవరైతే భూసుత అంటే సీతాదేవిని రక్షించి ముక్తినిచ్చాడో, ముదారహాసం ఎప్పుడూ చిరుదరహాసంతో చక్కగా మందహాసం చేస్తూ ఉన్నటువంటి ముఖం కలిగి ఉన్నాడో, యతో భవ్యభవం దయాశ్రీహి అందరికీ మంగళకరుడు శుభకరుడైనటువంటి వాడు, దయాకరుడైనటువంటి వాడు జన్మించి ఉన్నటువంటి ఆ శ్రీరామునికి వందే నమస్కరిస్తున్నాను అని మొదటి శ్లోకం యొక్క అర్థం. రెండవ శ్లోకం శ్రీహి యాదవం భవ్యబతోయ దేవం సంహారదాముక్తి ముతా సుభూతం. అంటే శ్రీహితో స్టార్ట్ అయింది. శుభకరుడైనటువంటి వాడు యదువంశంలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన భవ్యబతోయ దేవం అంటే పుట్టుకతోనే దేవుడు, మానవుడిగా జన్మించి దేవుడు కాల, ఆయన పుట్టుకతోనే దేవుడిగా జన్మించాడు. చిన్నప్పటి నుంచే లీలలు చూపించాడు. సంహారదాముక్తి ముతా సుభూతం. సుభూతం అంటే ఇక్కడ పూతనని సంహరించి ముక్తిని ఇచ్చి దేవుడిగా ఉన్నటువంటి అంటే దివ్యమైనటువంటి వాడిగా జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ ఈ రెండు శ్లోకాల యొక్క అర్థాలు.